ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే ఒకడు గనక బాగా చదివాడు, మంచిగా పరీక్షలు రాశాడు, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. అటువంటి వాడు ఉద్యోగం దొరికి వానికి జీతము అంటే నెలసరి జీతము అనేటువంటిది సంపాదించకపోతే మరి వాని చదువు పెట్టినటువంటి ధనము ఖర్చు అంతా కూడా వ్యర్థమే అయిపోతుంది కదా. అలాగే ఒకడు గనక బాగా ఆకలిగా ఉన్నాడు. ఆ ఆకలిగా ఉన్నటువంటి వాడు ఏం చేశాడు, వాని యొక్క ఆహార పదార్థాలన్నీ సమకూర్చుకొని వాటిని అన్నింటి కూడా చక్కగా వండి పెట్టుకొని అక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే వాడు తినకపోతే వాని ఆకలి తీరుతుందా? సమకూర్చుకున్నా తీరదు, వండుకున్నా తీరదు. కానీ వాడు తింటేనే ఆకలి తీరుతుంది, అంటే వాడి ఆకలి శాంతిస్తుంది. అలాగే తపస్సులు కానీ, ధ్యానాలు కానీ, వ్రతాలు కానీ, మరి తదితరమైనటువంటి క్రియలు, సమాధి వరకు కూడా చేయబడినటువంటి ఏ అష్టాంగ యోగాలైతే యమనియమాదులు ఉన్నవో వాటినన్నింటినీ కూడా అభ్యాసం చేస్తూ ఉన్నప్పటికీ, అనేక రకాల శాస్త్రాలు పారాయణాలు చేస్తూ ఉన్నప్పటికీ, ఇంకా కూడా అనేక స్తోత్రాలు చేస్తూ ఉన్నప్పటికీ, కీర్తనలు, భజనలు, నోములు, యజ్ఞాలు, యాగాదులు, దానాలు, వ్రతాలు, క్రతువులు మొదలైనటువంటి క్రియలు అనేకానేకంగా అనుష్ఠించినప్పటికీ కూడా తాను బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి, పరమశాంతిని పొందడానికి అవన్నీ కూడా ఆచరించిన వాని యొక్క లక్ష్యం ఏమిటి? బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. కానీ ఆ క్రియలు యందు జ్ఞానం ఉన్నదా అంటే వాటి యొక్క ఫలితమే ఉన్నది. జ్ఞానం ఎక్కడ ఉన్నది అంటే సద్గురువు యొక్క అనుగ్రహ భాషణములోనే ఉన్నది. అయితే ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందడం కోసం ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం కలుగుతున్నదా? కలగదు. ఆత్మబోధ అనేటువంటి జ్ఞానబోధక పూర్వకమైనటువంటి శ్రీ గురువు యొక్క కరుణతో పొందేటువంటి ఆ బోధ, ఆ జ్ఞానము అనేటువంటిది కలగకపోతే ఏమవుతుంది అంటే మరి చిన్న పిల్లవాడు అజ్ఞానంతో మాట్లాడేవాడు మాట్లాడినట్లుగానే, చిన్న పిల్లవాడు అనేక అపశబ్దాలు ఉచ్చరించినప్పటికీ కూడా వానికి గణనకి రానియట్లుగానే, అంటే లెక్కకు రాక చేయబడిన విధంగానే అవుతూ ఉన్నవి. కాబట్టి ఒక్కటి కూడా సరి అయినటువంటి ఫలితాన్ని ఇస్తుందా? దేహ సంబంధమైన ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఇక్కడ మరి వాడు పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, శాశ్వతమైనటువంటి పరమశాంతిని పొందాలి అంటే దానికి జ్ఞానమే పరాకాష్ట. ఆ పరాకాష్ట అయినటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించుకొని దాని చేతనే ముక్తి అనేటువంటిది పొందబడుతారు. కాబట్టి శ్రోత్రియుడు అంటే ఇప్పుడు మనం ఏమని చెప్పుకున్నాము అంటే వేదాధ్యయనం చేసేటువంటి వాడు శ్రోత్రియుడు ఏం చేస్తాడు? వేదాలను అధ్యయనం చేస్తాడు, వళ్ళె వేస్తూ ఉంటాడు. ఉదాత్త అనుదాత్త స్వరితాలతో దానిని వళ్ళి వేస్తూ ఉంటాడు. అలాగే వ్యాకరణాది అంటే ఉపవేదాలు అనబడేటువంటి వేదాంగాలను కూడా వాడు పఠిస్తూ ఉంటాడు. పోనీ వానికి అర్థం పూర్తిగా తెలుస్తుందా అంటే కొంచెం తెలుస్తుంది, పూర్తిగా తెలియదు. దాని చేత అర్థము తెలియనటువంటి దానిని గురించి ప్రయోజనం ఏమైనా ఉన్నదా అంటే లేదు. నోటికి మాత్రమే అలవాటు పడతాయి కానీ దాని యొక్క అర్థగ్రహణం అనేటువంటిది జరగలేదు. మరి ఏమిరా నువ్వు ఇంతసేపు అభ్యాసం చేస్తూ అధ్యయనం చేస్తూ ఒకటే ధారాళంగా పఠనం చేస్తూ ఉన్నావు కదా, దాని యొక్క అర్థం ఏమిటి? నువ్వు ఏ విషయాన్ని గురించి ఇంత పఠిస్తున్నావు అని అడిగితే వాడేం సమాధానం ఇస్తాడు? నాకేమీ తెలియదు అనే సమాధానమే ఇస్తాడు. ఆ తీరుగానే స్వస్వరూప జ్ఞానము గనక లేకపోతే ఎన్ని వ్రతాలు చేసినప్పటికీ కూడా అర్థం లేని అధ్యయనంలాగానే నిష్ఫలమైపోతుంది.
అంటే తన యొక్క జ్ఞానము అనేది సముపార్జించుకోకపోతే తన రూపాన్ని తాను దర్శించుకోలేడు. తన రూపము దర్శించుకున్నప్పుడు తను ఏ రూపమై ఉన్నాడు? పరమాత్మ స్వరూపము తానే అయ్యున్నాడు. ఆ రూపాన్ని దర్శించినప్పుడు వానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పార్థివ దేహంతో కూడినటువంటి దేహం కనపడుతుందా? సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపమే తాను అయ్యి ఉంటాడు. అక్కడ చూసేటువంటిది తనను తాను చూస్తాడు, శరీరం కనపడదు. అంటే అక్కడ వానికి ఏ విధంగా అంటే స్వస్వరూప సాక్షాత్కారం కోసం అటువంటి జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం శాస్త్ర అధ్యయనాల ద్వారానో, యజ్ఞయాగాది క్రతువుల ద్వారానో, తీర్థయాత్రలు మరి పుణ్యక్షేత్రాలు చేసినటువంటి దాని ద్వారానో, వ్రతాలు, నోములు, దానాలు, క్రతువులు, ఉపవాసాలు, జాగరణలు వీటన్నింటి ద్వారానో వస్తుందా? అంటే జ్ఞానము అనేటువంటిది ఆ యొక్క పారమార్థిక చింత ద్వారానే తన యొక్క తత్వాన్ని తాను విచారించుకున్నప్పుడు మాత్రమే తత్వజ్ఞానము. అంటే శాశ్వతమైన వస్తుతత్వం గురించి వానికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అలవడాలి, దానినే విచారించాలి, దానినే అభ్యాసపూర్వకంగా అనుష్ఠానం చేయాలి. దాని ద్వారానే పరబ్రహ్మ అనుసంధానం చేయగలుగుతాడు. వీటన్నింటికీ పరబ్రహ్మ అనుసంధానం చేసినవాడు పరమాత్మతో ఐక్యమవుతాడు. ఆ పరబ్రహ్మ ఐక్యం అవ్వాలి అంటే పరబ్రహ్మానుసంధానం చేయాలి. ఆ అనుసంధానానికి మూలం పారమార్థిక చింతన చేయాలి. పారమార్థిక చింతన దేనితో కూడుకొని? ఆత్మజ్ఞానంతో కూడుకొని చేయాలి. ఆత్మజ్ఞానము దేనివల్ల మరి సంపాదితమవుతుంది? గురువు యొక్క శుశ్రూష ద్వారా మాత్రమే సంపాదితమవుతుంది. మరి మిగతా కర్మలన్నీ కూడా ప్రయోజనము లేవా అంటే ప్రయోజనములు ఉన్నవి, కానీ సంసారాన్ని నివారింపజేసేటువంటివి, పరమాత్మతో ఏకీకృతమయ్యేటువంటి కర్మకు పనికిరావు. కానీ మరి మిగతా కర్మలు అంటే శారీరక లోక సంబంధమైన, దేహ సంబంధమైన, ఈ జగత్ సంబంధమైన వాంఛలు, ఉన్నదానికంటే అధికమైన భోగాలు, ఉన్నదానికంటే సౌకర్యవంతాలు, ఉన్నదానికంటే కీర్తి ప్రతిష్టలు, వీటిని సముపార్జించుకోవడం కోసం, ఆరోగ్యాలను పొందడం కోసం మాత్రమే ఇవన్నీ ఉపయుక్తమవుతాయి. కానీ జ్ఞానము అనేటువంటిది లేకుండా ఎన్ని క్రియలు చేసినా దేహ సంబంధమైన ఉన్నతిని పొందుతాడే కానీ అక్కడ ఆకారరహితమైన సర్వ నిరాకారమైన సర్వ ఆకార రూపానికి కూడా మూలమైన పరమాత్మ తత్వాన్ని పొందాలి అంటే సద్గురువును ఆశ్రయించి సేవించి ఆయన యొక్క కరుణను పొంది, కరుణం చేత అనుగ్రహ భాషణము చేత జ్ఞాన మార్గాన్ని అవలంబించి ఆ జ్ఞాన మార్గంలో తన యొక్క తత్వ విచారణ చేస్తూ పరమాత్మోన్ముఖంగా పయనిస్తూ పరమాత్మతో ఏకీకృతం కావాలి. కాబట్టి ఆ విధమైనటువంటి సద్గురువునే చేరాలి, ఆయన యొక్క పాదార విందాలనే ఆశ్రయించాలి. ఆ తీరుగానే స్వస్వరూప జ్ఞానం అనేటువంటిది తెలుస్తుంది. తన యొక్క సందర్శనం, తన యొక్క స్వరూపం ఇటిది అంటే తాను తరించినటువంటి మార్గాన్ని తాను తరచి చూసినప్పుడు స్వస్వరూపము అనేది పరమాత్మ స్వరూపము తప్ప తాను అప్పటిదాకా జడప్రాయముగా ఉన్నటువంటి దేహాన్ని తాను అనుకున్న అజ్ఞాన దృష్టి నశించిపోయినప్పుడు, పరమాత్మతో ఏకీకృతమైనప్పుడు పరమాత్మ స్వరూపమే తాను అనేటువంటి జ్ఞానం, ఆ దర్శనం జరుగుతుంది. ఆ జరగాలి అంటే సద్గురువును ఆశ్రయించాలి. అదే ఆ స్వస్వరూప జ్ఞానము కనుక లేదనుకో అప్పుడేమవుతుంది? అవివేకమే మిగిలిపోతుంది. అవివేకము అంటే వివేకం కాకపోవడం. వివేకము అంటే నిత్యమైనది సత్యమైనది, సత్యమైనది నిత్యమైనది ఏంటి? పరమాత్మ తత్వము. అనిత్యమైనది అసత్యమైనది ఏంటి అంటే ప్రకృతి సంబంధమైన పాంచభౌతిక సంబంధమైన దేహాదులు. కాబట్టి ఈ యొక్క దేహాదులు ఏ విధంగా అనిత్యము అనే దానిని విచారించుకొని పరబ్రహ్మతత్వాన్ని పొందడం కోసం, సంసారం యొక్క రాకపోకలను ఆపడం కోసం పరమాత్మతత్వాన్ని అవలంబించాలి అంటే జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం ఎవరి ద్వారా పొందుతాము? సద్గురువుని యొక్క కరుణ ద్వారానే పొందుతాము. కాబట్టి సద్గురువును ఆశ్రయించాలి. సద్గురువును ఆశ్రయిస్తే జ్ఞానం కలుగుతుంది, స్వస్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. అదే స్వస్వరూప జ్ఞానం లేకపోతే అవివేకమే మిగిలి ఉంటుంది. వానికి నిత్యమైన వస్తువుని వాడు గాంచలేడు, ఊహించలేడు. అనిత్యమైన వస్తువునే నిత్యముగా భావిస్తాడు, అదే అవివేకము. మరి అబద్ధమైన దానిని నిజముగా భావిస్తాడు. అప్పుడు వాడికి పూర్తిగా ఏం మిగిలి ఉన్నది? అజ్ఞానమే మిగిలి ఉన్నది. జ్ఞానము లేని కారణము చేత అజ్ఞానము నశించలేదు.
అయితే బాహ్యములైనటువంటి తపోధ్యానాదులు ఇవి కూడా బహిరంగ సాధనలే అగుచూ ఉన్నవి కదా. అవును, ఏ విధంగా ఇతరములైన తను ఏం చేస్తున్నాడు, బాహ్యములైన తనకంటే ఇతరముగా ఉన్నటువంటి తపస్సు కానీ ధ్యానము కానీ ఇటువంటివన్నీ కూడా మరి బహిరంగ సాధనలే. వాడు ఏ విధంగా ఇంద్రియాలను తప్పింపజేస్తూ ఉన్నాడు, అది కనబడుతూనే ఉంటుంది బయటికి. మరి అంతేకాదు ధ్యానం చేస్తూ ఉన్నాడు, ఏదో ఒక వస్తువుని, ఒక దేవీ దేవతలను, వాని యొక్క ఇష్టదైవాన్ని కూర్చుకొని ధ్యానిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏంటి అంటే బహిరంగమైనటువంటి సాధనలే. అంతేకాని తన యొక్క తత్వాన్ని గురించి విచారించుకునేటువంటి ఆత్మతత్వాన్ని కలగజేసేటువంటి స్వస్వరూప సాక్షాత్కారాన్ని అందించేటువంటి జ్ఞానమైతే కాదు కదా అని చెబుతూ, ఎలాగంటే శబ్దం లేదనుకో అర్థం వస్తుందా, ఎప్పటికీ రాదు. ఏదైనా సరే ఒక శబ్దిస్తేనే దాని యొక్క అర్థము. ఏమని, రామ అంటే ఎవరినో పిలుస్తున్నారని, అబ్బాయి అంటే ఎవరో ఒక అబ్బాయిని పిలుస్తున్నారు అని. అంతేగాని మరి భోజనము అని చేతులు ఊపితే రాదు. అమ్మా ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అని అన్నప్పుడు అది దాని అర్థం అందరికీ విదితం. వాడు అర్థవంతంగా అడిగాడు కాబట్టి పెట్టే అమ్మ చక్కగా అర్థవంతంగా వాని ఆకలి తీరుస్తుంది. కాబట్టి అక్కడ ఏమి వచ్చింది అంటే శబ్దం రాకుండానే ఆవలి వారికి అర్థమైపోతుందా, లేదు, శబ్దం వచ్చింది. శబ్దం ఎలా ఉన్నది, అర్థవంతంగా ఉన్నది. అంటే శబ్దమే కనుక లేదనుకో అక్కడ అర్థం ఉంటుందా, అర్థం ఉండదు. అలాగే మరి తపస్సు కానీ ధ్యానం కానీ లేకపోతే ఎలా ఉంటుంది అంటే ప్రమిదావత్తి మొదలైనవి లేకపోతే దీపజ్యోతి వెలుగనట్లుగానే. ఇప్పుడు దీపాన్ని ఒక జ్యోతిని వెలిగించాలి అంటే నేరుగా జ్యోతిని ఎలా వెలిగిస్తాము, ఆ జ్యోతిని ఆ ప్రత్తితో చేసినటువంటి ఒత్తిని లేదా దారాలు తీసుకొచ్చి ఏం చేస్తాం, ప్రమిదలో పెట్టి దానిలో నూనె వేసి దాన్ని కూడా నూనెలో తడిపి ఆ చివర దాన్ని మళ్ళీ చేతితో నలిపి వెలిగిస్తేనే దీపం అనేటువంటిది వెలుగుతుంది. అదే దీపం వెలిగించాలి అనే ఆలోచన ఉన్నది. అక్కడ ఒత్తి కానీ ప్రమిద కానీ నూనె కానీ తైలము కానీ లేవు. ఈ ప్రమిద ఒత్తి తైలము అనేటువంటిది లేకపోతే మరి దీపం అనేది వెలుగుతుందా, వెలగదు. అట్లాగే శబ్దం లేకపోతే దాని యొక్క అర్థం స్ఫురిస్తుందా, లేదు. అలాగనే మనం బాహ్యములైనటువంటి తపస్సు ధ్యానాదులు బహిరంగ సాధనలే అవుతూ ఉన్నాయి కదా. అయినప్పటికీ కూడా ఈ తపస్సు ఈ ధ్యానము అనేటువంటిది లేకపోతే ఆత్మజ్యోతి అయినటువంటి జ్ఞానజ్యోతి ప్రకాశించదు. ఎందుకు అంటే అక్కడ తప్పింపజేయాలి. తన యొక్క దేహతత్వాన్ని తను తప్పింపజేసినప్పుడు సర్వవ్యాపకమైన పరమాత్మతత్వం గోచరిస్తుంది. దానికి తనను తాను తప్పింపజేసుకోవాలి. ధ్యాస పరమాత్మ యందు ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే పరమాత్మను చూడాలి అని చూసినప్పుడు సర్వాకార వృత్తి తను చెందుతాడు. అప్పుడు స్వస్వరూప సాక్షాత్కారం అనేది జరుగుతుంది. ఎలాగంటే శబ్దం లేకపోతే అర్థం ఎలా రాదో, మరి ప్రమిద ఒత్తి లేకపోతే దీపం అనేది ఎలా వెలగదో, అలాగే ఆత్మజ్యోతి అయినటువంటి జ్ఞానజ్యోతి ప్రకాశించాలి అంటే తపస్సు ధ్యానము అనేటువంటివి బహిరంగ సాధనలే అయినప్పటికీ కూడా బహిరంగ సాధనలతోనే అంతరంగమైనటువంటి ఆత్మజ్యోతి అనేది ప్రకాశిస్తుంది. ఈ విషయాన్ని కూడా మనం ప్రతి ఒక్కరం కూడా జ్ఞప్తి యందు ఉంచుకొని తపస్సు ధ్యానము అనేది గురు సూచన మేరకు చేయాలి. గురువు బోధించినటువంటి జ్ఞానాన్ని అనుసరించి తను తపస్సు అంటే ఏంటి, ఇంద్రియాలను తప్పింపజేయడము అంటే శమము దమము అనేటువంటిదే సాధించుకోవాలి. అంతరేంద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను నిగ్రహించటమే ధమము. ఈ విధంగా శమధమాదులు వచ్చినప్పుడు వారికి జ్ఞానం అనేటువంటిది తేజరిల్లుతుంది. ఆ తేజరిల్లినటువంటి జ్ఞానముతోటి ధ్యానాన్ని అభ్యాసం చేస్తాడు. శ్రీ సద్గురుమూర్తిని సాకార రూపంగా పెట్టుకుంటే శ్రీ సద్గురుమూర్తి దేహదారియే
అయినప్పటికీ ఈ దేహదారి ఏ విధంగా ద్వితీయం నాస్తి, పరబ్రహ్మ వస్తువే సర్వేక సమస్తం సర్వం ఆత్మమయం. ఆ పరబ్రహ్మతత్వమే దేహదారి అయిన సద్గురుడు కాబట్టి సాకార రూపంలో సద్గురుమూర్తిని ధ్యానించగా పరబ్రహ్మస్వరూపుడే కదా దేహదారి అయిన సద్గురుమూర్తి పరబ్రహ్మతత్వాన్నే పొందుతాడు. ఆ విధంగా తపస్సు ద్వారా మరి ధ్యానము ద్వారా కూడా ఆత్మజ్ఞాన జ్యోతి అంతర్గతంగా ఆత్మజ్యోతి జ్ఞానజ్యోతి ద్వారా ప్రకాశింపబడుతుంది. అంటే జ్ఞానం ఎప్పుడు ప్రజ్వరిల్లిందో ఆత్మతత్వం అనేటువంటిది ఆ జ్ఞాన ప్రకాశంతో ఆత్మతత్వం కనిపిస్తుంది. ఈ విషయాన్ని కూడా మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే అసలు ఇక్కడికి విషయం ఏమిటి అంటే జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే మరి అంటే ఇప్పుడు ఎలాగంటే మనం ఏదైతే గమ్యంగా లక్ష్యంగా పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరడం అనేటువంటిది చేరేదాకా కూడా మనం గమనం చేస్తూనే ఉండాలి. ఒకవేళ అటువంటిది కనుక చేయకపోతే మనకి ఏమాత్రం కూడా ప్రయోజనం అనేటువంటిది ఉండదు. ఆ పయనం ఆ గమనం అనేటువంటిది ఎలాంటిది అంటే సకల అభ్యాసాలు చేయాలి. శ్రీ గురుమూర్తి ద్వారా బోధింపబడినటువంటిది అభ్యాసాదులు చేయాలి. అంతేకాదు వేదాలను సత్శాస్త్రాలను అధ్యయనం చేయాలి. దాని ద్వారా శ్రీ గురుదేవుని ఆశ్రయించి శ్రీ గురుదేవుని యొక్క శుశ్రూష చేత అంటే శుశ్రూష శ్రోతం ఇచ్చామి శుశ్రూష అంటే ఇటువంటిది ఏ విధంగా అంటే శ్రద్ధగా గురుడు చెప్పినటువంటి విషయాన్ని శ్రద్ధగా విని దానిపై విశ్వాసం ఉంచి భక్తితో కూడుకొని దానిని అనుసరించాలి. ఆ విధంగా ఇట్లా ఎవడైతే అనుసరిస్తూ ఉన్నాడో ఆ జ్ఞాన మార్గంలో పయనిస్తూ ఉన్నాడో అప్పుడు మాత్రమే ఇవన్నీ ఫలవంతాలు అవుతాయి అని తెలియాలి. అంటే ఇక్కడ తన గంతవ్యమైనటువంటి లక్ష్యాన్ని చేరకుండా గమనాన్నే చేస్తూ ఉంటే ప్రయోజనం ఉన్నదా? లేదు కదా. అంటే లక్ష్యాన్ని తన యొక్క లక్ష్యం ఏంటి? పరమాత్మ తత్వం. దాన్ని పొందాలి అంటే మనకి అవసరం జ్ఞానం. అది లేకుండా మనం కేవలం ఏదో వెళ్తున్నాము అంటే ఆ లక్ష్యాన్ని మనం చేరగలమా? ఎక్కడైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. కాబట్టి లక్ష్యమైనటువంటి మనం ఏంటి నిర్ణయించుకున్నామో పరబ్రహ్మతత్వమే మన యొక్క గమ్యము లేదా లక్ష్యము. ఆ లక్ష్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని శ్రీ గురుదేవుని యొక్క తత్వోపదేశము చేత అంటే ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి ఎవరు బోధించారు అంటే శాశ్వతమైన తత్వాన్ని గురించి శాశ్వత స్వరూపుడైన పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ గురుమూర్తి మాత్రమే బోధిస్తాడు. ఆయన బోధించినటువంటి తత్వము అంటే శాశ్వతత్వము దానిని ఉపదేశించితే ఆయన మనకు ఆదేశించితే అంటే సమీపము ఆదేశము అంటే మనకి సూచనప్రాయంగా ఆదేశాన్ని జారీ చేస్తారు. అంటే విషయాన్ని తెలియజేసినప్పుడు నిస్సందేహంగా మరి తెలుసుకోవాలి. సందేహాలు వస్తే దాన్ని వెలువరించాలి. మొహమాట పడకూడదు. అడగడానికి చేత కావడం లేదు అనకూడదు. అన్ని శ్రద్ధగా భౌతిక సంబంధమైనవైతే వివరంగా తెలుసుకుంటాం. అదే ధ్యానానికి దైవికానికి వచ్చినటువంటి విషయం అయితే మనం ఏం మాట్లాడతాం? నాకు ఎలా అడగాలో తెలియడం లేదు, నాకు ఎలా మాట్లాడాలో తెలియడం లేదు, మీరు చెప్పేదంతా అర్థమవుతుంది కానీ నేను దాన్ని గురించి ఎట్లా మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే రావడం లేదు అని ఇలాగా మాట్లాడతాం. అలా కాదు. సందేహాలు తీర్చుకోవాలి. ఎప్పుడు బోధ జరిగిన తర్వాత వాడు శ్రద్ధగా విన్న తర్వాత వాడికి నిజముగా కలిగినటువంటి సందేహాన్ని అయితే తీర్చుకోవాలి. సందేహాలు నశిస్తేనే దేహాలు నశిస్తాయి. సందేహాలు సంక్షిప్తపరిస్తే సందేహాలకు అనుగుణమైనటువంటి దేహాలే వస్తాయి. కాబట్టి ఇక్కడ సందేహాన్ని సమసిపోతే ఇక దేహాలు అనేటువంటివి మళ్ళీ శరీరాల యొక్క రూపనామక్రియలతో కూడినటువంటి ఉపాధులు అనేటువంటివి మళ్ళీ కొని రాబడవు అని చెబుతూ, అంతేకాదు తత్వోపదేశము చేత ఏం చేయాలి? నిస్సందేహంగా తెలియాలి, ఎటువంటి సంశయం లేకుండా. ఓకే, తనకు కలిగినప్పుడు గురుదేవుని ప్రార్థించి అడగాలి. ఏది? ఆయన బోధ అయిన పిమ్మట. అప్పుడు ఆ విషయాన్ని కూడా వాడు సంశయరహితం చేసుకొని ధ్యానం చేయాలి.
ధ్యానము అంటే సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానించాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా వాడికి జ్ఞానఫలము అనేటువంటిది లభిస్తుంది. ఎందుకు? నడవగా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేరతాం. తినగా మన ఆకలి తీరుతుంది. పడుకొని కనులు మూసుకోగా కొంతసేపటికి నిద్రపడుతుంది. మనం దేనిని లక్ష్యం చేసుకొని క్రియ మొదలుపెట్టామో ఆ ఫలితం అనేది నెరవేరుతుంది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే సంశయరాహిత్యంగా మనం విషయాలు అన్నీ కూడా బోధితులమై విషయాన్ని తెలుసుకొని జ్ఞాన మార్గాన్ని అనుసరించి ధ్యానము, తపస్సు మొదలైనవి చేయాలి. అప్పుడు తప్పనిసరిగా ఆ జ్ఞానవంతమైనటువంటి ఫలితం దక్కుతుంది. దాని యొక్క అనుభవము చేత, అఖండ అమృత రసాస్వాదము చేత సంతృప్తుడవుతాడు. ఏ విధంగా జ్ఞానం యొక్క ఫలం ఎలా ఉంటుంది అంటే, జ్ఞానం కనుక ఎవడికి జ్ఞాన సిద్ధి అయిందో, జ్ఞాన మార్గంలో ఎవరు అనుసరిస్తూ ఉన్నారో ఆ అనుభవము చేత అఖండామృత రసాస్వాదనము వాని యొక్క అనుభవ సిద్ధి చెందినప్పుడు, దాని యొక్క అనుభవము చేత ఏ జ్ఞాన ఫలం అయితే ఉంటుందో ఆ ఫలము సిద్ధించినప్పుడు దాని యొక్క అనుభవ సిద్ధి చేత అక్కడ పరిచ్ఛిన్నము కానటువంటి ఆ పరిచ్ఛిన్నమైన ఖండము లేనటువంటి అఖండమైన అమృత స్వరూపము, ఆ అమృతము ఏవి చవి చూచినటువంటి అంటే మృతప్రాయము కానటువంటిది. ఎక్కడ ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉన్నదో అది అమృత స్వరూపము. ఆ అమృత రసాస్వాదము చేత వాడు సంతృప్తుడవుతాడు. మళ్ళీ వానికి నాకు కాస్త తృప్తి కలిగింది, మళ్ళీ తర్వాత ఆకలి వేసింది, ఒకసారి వద్దంటాం మళ్ళీసారి తింటాం. జీవించి ఉన్నంత కాలం కూడా కొద్దిపాటి ఎక్కువైతే అరగదు. అదే తింటే మరి కొద్దిగా తింటే ఇంకా తినాలి అనే అపేక్ష. పోనీ పొట్ట నిండా తిన్నాం, మళ్ళీ సాయంత్రానికి ఆకలేస్తుంది, మళ్ళీ తిన్నాం పడుకున్నాం, మళ్ళీ ఉదయానికి ఆకలేస్తుంది. ఈ విధంగా తింటం కడుక్కోవడం ఈ విధంగానే అప్పుడు అంటే క్షణిక కాలం సుఖం పొందుతాడు. అది స్త్రీ భోగముతో అయినా అంతే, వస్తువు యొక్క సముపార్జనతో అయినా అంతే, ధనధాన్యాలతో అయినా అంతే, పొలం పుట్ర పరిసరాలతో అయినా అంతే. ఏదైనా సరే రూపనామక్రియలతో కూడినటువంటి వస్తు సముపార్జనలో వాడు ఒకంత తృప్తి పడినట్లుగా ఆశతో కూడుకునే ఉంటాడు. అదే ఈ యొక్క అంటే జ్ఞానఫలము యొక్క అనుభవము చేత వాడు అఖండ అమృత రసాస్వాదము చేత ఎప్పుడైతే ఆ రసాన్ని ఆస్వాదించాడో ఇక వాడు సంతృప్తుడవుతాడు. ఇంకా వానికి ఒకసారి చాలు, ఇంకోసారి వద్దు, మరోసారి కావాలి, ఇలాంటివి ఇక వానికి వ్యత్యస్తముతో కూడిన హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉండవు. సమస్థితిలో వాడు సంలీనమై ఉన్నాడు. అటువంటి అఖండామృతమైనటువంటి రసాస్వాదనము చేత సంతృప్తుడే వాడు అమరజీవియే అవుతూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.